ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు అను నేను అన్నటువంటి పదం ఇవాళ ప్రకంపనలు సృష్టించింది. అలాగే జనాలకు ఒక ఆనందకరమైనటువంటి సందర్భంగా కనపడింది. కారణం ఏంటి అనంటే 5 ఏళ్ల పాలనలో విధ్వంసం చూశామన్నటువంటి భావనలో, అలాగే ఎవరికి ఓటేయాలి అన్నటువంటి విచక్షణతో కూడిన తీర్పిచ్చినటువంటి వేలాది లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ఓటర్సు, వీళ్ళందరూ ఆశించినటువంటి సందర్భం, సాధించుకున్నటువంటి ఒక ప్రతిజ్ఞ, వీటన్నిటినీ గమనించినటువంటి ప్రజలు చంద్రబాబు గారు ఆ మాట అనగానే ఒక ఉద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా జిల్లాలో మొత్తం బిగ్ స్క్రీన్లు పెట్టుకొని ప్రజలు కూర్చొని చూడటానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఆ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంలో మరొకటి కూడా, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా యువతకు సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్ అని నేను అని ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అక్కడే కాదు రాష్ట్రంలో కూడా. మరొక గొప్ప సందర్భం ఏమిటి అనంటే, కేంద్రానికి సంబంధించిన ప్రధాన నాయకులు, బీజేపీకి ఎన్డీఏకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే విదేశీ ప్రతినిధులు అనేక మంది ఒక రాష్ట్ర క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి రావటం అనేది అరుదైనటువంటి అంశం. మరి ఎందుకు వచ్చారు? ప్రపంచాన్ని గెలిచిన తెలుగోడు ఒకడున్నాడు మనకి అని గర్వంగా చెప్పుకుంటాం కదా. ఆ తెలుగోడు మన చంద్రబాబు నాయుడు అయినప్పుడు, ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి కదలి వచ్చినటువంటి పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, ప్రపంచాది నేతలు ఉన్నారు. ఇది సహజంగా ఎప్పుడైనా కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఒక ప్రమాణ స్వీకారం చేస్తే జరిగేటటువంటి ఫార్మాలిటీ. కానీ ఇక్కడ అంతకంటే ప్రాధాన్యత. అమరావతి అనే పదం రామ మంత్రం కంటే కూడా ప్రపంచం మొత్తం తిరిగొచ్చింది. సన్ రైజింగ్ స్టేట్ అని, అలాగే ప్రపంచం గుర్తించదగినటువంటి ఒక రాజధాని నగర నిర్మాణానికి మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి, ఆ నిర్ణయానికి అనుగుణంగా భూములు వచ్చాయి కాబట్టి, రైతులు త్యాగం చేశారు కాబట్టి, వీటన్నిటినీ ఒక కలగా ఆయన భ్రమించలా. మరి తన బాధ్యతగా భావించారు. ఒక రాజధాని నగర నిర్మాణంలో ఎలాంటి ఆటుపోట్లు వస్తాయి అన్నటువంటి ఆలోచనలో ఇట్స్ ఏ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపించారు. ఇవాళ మనకి 10,000 కోట్లుంటే సరిపోతుంది అన్నటువంటి భావనతో ఆ రోజు డిజైన్ చేసినటువంటి పరిస్థితుల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా సంపన్నవంతులుగా మారేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగానికి గుర్తింపు ఏంటి అనంటే, వాళ్ళను భిక్షగాళ్ళను చేయటం కాదు, వాళ్ళని ఒంటరి వాళ్ళను చేసి వేధించటం కాదు, అలాగే మహిళలను హింసించటము కాదు. అందుకే ఫలితాలు వచ్చినటువంటి మరుక్షణం నుంచే అమరావతి ప్రాంతంలో నిర్మాణాల జోరు పండుగలా సాగుతోంది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఇక మరో విషయానికి వస్తే, ఇవాళ మొత్తం మంత్రివర్గ కూటమిలో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడుతోంది. మరొక విషయం, సీనియర్స్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండదు. కానీ ఉన్నటువంటి ప్రాక్టికాలిటీలో మ్యాక్సిమం కూటమిలో అందరికీ భాగస్వామ్యం ఉండాలన్నటువంటి ప్రయత్నంలో ఒక అద్భుతమైనటువంటి క్యాబినెట్ను ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం చేసినటువంటి పరిస్థితిని ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు గారు. మరొక ప్లస్ పాయింట్ ఏమిటి ఇవాళ అనంటే, ప్రధానమంత్రి వచ్చి అక్కడ నిలబడటం. మరి గతంలో నిలబడలేదా రాజేంద్ర అనంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఏమిటి తేడా? ఏమిటి అనంటే, దగాపడ్డ తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా మనం తోడుగా నిలబడాలి అన్నటువంటి అంశం ఇవాళ ఉన్నది. ఆ రోజున్న పరిస్థితి కేవలం కొత్త రాష్ట్రంగా ప్రమాణ స్వీకారానికి చాలా లాంఛనంగా వచ్చినటువంటి ప్రధానమంత్రి. మరి ఇవాళ
కష్టాలు కన్నీళ్ల మధ్య అమరావతి రైతులు పడ్డ వేదన గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వ నాయకులుగా వచ్చారు. అందుకే తోడుగా నిలబడుతున్నారు, నిలబడాలి కూడా. బికాజ్ కూటమిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, బికాజ్ కూటమిలోకి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క లక్ష్యాలను అలాగే వాళ్లకున్నటువంటి హక్కులను కాపాడటంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, అలాగే అభివృద్ధి మంత్రం తెలిసిన వాడు ఉన్నాడు, అదే చంద్రబాబు నాయుడు కాబట్టి, సమస్యలు వచ్చినప్పుడు సమీక్షించుకొని సానుకూలంగా మార్చుకోవడంలో ఉన్న గొప్పతనం ఏంటో మనము దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి అని ఎప్పుడూ చెప్పేటటువంటి మొట్టమొదటి పాఠం చంద్రబాబు గారు. సో ఈ అన్ని లక్షణాలు ఉన్నటువంటి కూటమిలో అందరికీ అవకాశాలు ఇవ్వగలిగారా సమర్థులకి అనంటే, సమర్థులు చాలామంది ఉన్నారు. బట్ అవకాశం కొంతమందికే ఇవ్వగలము అన్నటువంటిది కూడా వాస్తవం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, అలాగే మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు కూడా మంత్రులయ్యారు. యంగ్ బ్లడ్. సహజంగా అందరం అనుకుంటాం వయసులో ఉన్నప్పుడు రక్తంలో ఎరుపు బాగా ఎక్కువగా ఉంటుంది అని. కారణం, ఒక పట్టుదల ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ప్రాక్టికల్గా కొంత ఆ ఎరుపుదనం తగ్గిపోతుందేమో అన్నటువంటి విశ్లేషణ కూడా చేస్తారు కొంతమంది. బట్ చంద్రబాబు గారిని చూసిన తర్వాత 73 ఏళ్లలో కూడా యువకుడుగా ఉండొచ్చు అన్నటువంటి ఒక నిజాన్ని నిరూపించారు ఆయన. 18 గంటలు పనిచేయటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. నిరంతరం ఒత్తిడుల మధ్య బతకటం కూడా, రాజకీయాన్ని సాగించటం కూడా సాధ్యపయ్యే పని కూడా కాదు. ఇన్ని ఇబ్బందులున్నా నిలబడి జైలుకి వెళ్ళి వచ్చినా మరుసటి రోజే సమీక్షించుకొని కార్యాచరణ రూపొందించుకొని తోడొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని కలుపుకొని, అలాగే కూటమి కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆందోళన కూడా ఉండి కూడా ఆయన ఇవాళ ఎన్నికలలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు అనంటే, నాయకుల గొప్పతనం కంటే కూడా ప్రజల ఆలోచన గొప్పదంట. మార్పు కోరుకున్నారంట. ఆ మార్పు ఏదో ఇప్పుడు పెద్ద ప్రయోగంగా ఇవాళ ఉన్నటువంటి ఈ బలమైనటువంటి ఈ ప్రభుత్వం, ప్రతిపక్షమే లేనటువంటి ఈ ప్రభుత్వం బాధ్యతతో ముందుకెళ్ళాలి అనంటే అనేక సమస్యలు కూడా ఉండే అవకాశం ఉన్నది. బట్ ఆ సమస్యలను సమీక్షించుకొని సాధిస్తారన్నటువంటి ఆశ కూడా ఉంది. దీని మీద కొంత మనం ఒక విశ్లేషణ చేద్దాం. గోపీనాథ్, సహజంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమాలు మనం చూస్తున్నప్పుడు రొటీన్గా అనిపిస్తాయి. కానీ ఇవాళ ఎందుకో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ చూసాం. ఒక అనుబంధం, ఒక బంధం, ఒక బాధ్యత, అలాగే ఒక ప్రశంస, మరొకటి ఒక దృఢమైనటువంటి సంకల్పం చాలా స్పష్టంగా కనపడింది అక్కడ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇవాళ రాజకీయ బాధ్యతలతో పాటు మనుషుల మధ్య ఉన్నటువంటి బంధాలు చాలా స్పష్టంగా కనపడ్డాయి గోపీనాథ్. కారణం ఒకటే, బాలకృష్ణ గారు ఆయన సోదరి దగ్గరికి వెళ్ళి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఒక ధైర్యాన్ని చెప్పటం, అలాగే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని చిరంజీవి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి కలపటం, అలాగే ప్రమాణం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ వినయంతో అన్న దగ్గరికి వెళ్ళి పాదాలకు మళ్ళీ నమస్కరించినటువంటి ఒక అనుబంధంలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయం. మరొకటి కూడా కనపడింది. ద మోస్ట్ జుబిలియంట్గా ప్రధానమంత్రి ఇవాళ ఆ సభలో కనపడ్డారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన విధానం కానీ, పంచుకున్నటువంటి అనేక విషయాల్లో హావభావాలు కానీ అవి చూసినప్పుడు ఎక్కడో ఏదో ఒక మానవత్వంలో ఉండేటటువంటి గొప్పదనం, అనుబంధంలో ఉండే ఒక లోతైనటువంటి ఆ భావన అవి కనపడ్డాయి. వాట్ యు సే గోపీనాథ్ గారు? సార్, మీరు అన్నట్టు వాస్తవం సార్. ఏదైతే లక్షలాది మంది, అంటే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేంద్రం నుంచి మంత్రులు వచ్చారు, ప్రధానమంత్రి వచ్చారు, అదే స్థాయిలోనే దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. అందరినీ కూడా ఈ తక్కువ టైంలోనే కూడా ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. అదే స్థాయిలోనే సాధ్యమైనంత వరకు ఎవరెవరికి చెప్పాలో పర్సనల్గా కూడా చంద్రబాబు కావచ్చు, అలాంటి చంద్రబాబు పేషీ నుంచి ముఖ్యమైనటువంటి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది.
అయితే వచ్చినటువంటి లక్షలాది మంది పండగ వాతావరణంలో ఒకవైపు జరుగుతుంటే, అంటే అమరావతి వేదికగా ఒకవేళ ఈయన ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఎప్పుడెప్పుడు ఇవాళ వస్తుంది, డేట్ వస్తుంది, ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళందరూ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జరిగిన కార్యక్రమంలో మీరు అన్నట్టుగా చాలా అద్భుతంగా, అంటే లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, లేదంటే అక్కడ అందరూ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా గత ఏడాది నుంచి కూడా కావచ్చు, లేదంటే నారా కుటుంబానికి సంబంధించి జరిగిన అన్యాయం పైన, గతంలో జరిగినటువంటి వివాదాలు, లేదంటే గతంలో జరిగినటువంటి కొన్ని చెప్పలేనటువంటి కార్యక్రమాలపైన ఆ సందర్భంలో అంటే అక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ నేరుగా వచ్చి వాళ్ళ సోదరికి నుదుటి పైన, అంటే ఒకసారిగా ఈపు మీద ఇట్లా తట్టి నుదుటి మీద ఇట్లా తలపెట్టుకుని ముద్దు పెట్టి అక్కడి నుంచి కూడా వెళ్ళడం, అంటే అంటే దాన్ని ఇంకా మాటలతో చెప్పలేము, అలాంటి వర్ణితంగా అక్కడ ఆయన సపోర్ట్ ఇచ్చి వెళ్ళడం అనేది నిజంగా లక్షలాది మంది చూసిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు అంటే జరిగే సమయంలో, ప్రమాణ స్వీకారం జరిగే సమయంలోనే అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి మోడీ గారు రావడం కావచ్చు, లేదా దాని తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా వాళ్ళ సోదరుడు చిరంజీవి గారి దగ్గరికి, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లడం, అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా అక్కడ అంటే కలిగినటువంటి విధానం, అది చూసినటువంటి విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, లేదంటే అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, లేదంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఆసక్తికరమైన ఘటన. లక్షలాది మంది ఒకవైపు ప్రజలు చూస్తున్నారు, మరోవైపు ఒక ఆసక్తికరమైన ఘటన అక్కడ చోటు చేసుకోవడంతో అది అలాంటి సందర్భం కూడా జరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించరు. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఘటనలు, ఒక మధురమైనటువంటి ఘటనలుగా మనం ఇవాళ జరిగినటువంటి సందర్భంలో మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. అంటే ఎంతోమంది గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ సమయం ఎప్పుడు అక్కడికి మనం చేరుకోవాలనే ఆతృతలో కూడా నిన్నటి నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి వాళ్ళ సొంత వాహనాలు, బస్సులు, ట్రైన్లు, ఇట్లా రకరకాల ఎన్నో ఇబ్బందులు పడి ఆ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి పడినటువంటి కష్టం, దాని తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వాళ్ళ ఆనందం, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి క్షణాలుగా ఇవాళ నుంచి ప్రారంభమై అందరిలో, కానీ ఆ వాతావరణం అనేది రాష్ట్రం అంతా కూడా ప్రారంభమైంది. గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ సందర్భం వేరు, కానీ ఇవాళ సార్ చెప్పండి. ఎస్ గోపి, ముఖ్యంగా పడ్డ బాధ, పడ్డ ఒత్తిడి, అనుభవించినటువంటి వేదన, ఇవన్నీ అందరిలో కనపడి ఒక్కసారిగా రిలాక్స్ అయ్యి ఒక అద్భుతమైనటువంటి నమ్మకం ప్రజలు పెంచిన తర్వాత వాళ్ళల్లో ఉండే సహజమైనటువంటి భావోద్వేగం ప్రతి అడుగులో కనపడినట్టుగా అనిపించింది నాకైతే. భువనేశ్వర్ గారు ఎంత సహనంతో ఆ రోజు భర్త జైల్లో ఉన్నప్పుడు తొందరపడద్దు, దాడులు చేయొద్దు, అసహనంతో ఉండొద్దు, న్యాయం గెలుస్తుంది, నిలబడుతుంది, నిజం నిలబడుతుంది అని ఆమె ఇచ్చినటువంటి ఉపన్యాసాలు కూడా చిన్నవైనా క్లుప్తంగా ఉన్న ఒక నమ్మకాన్ని పెంచాయి. మహిళ మీద కూడా గౌరవం పెరిగింది. బట్ వీటన్నిటికంటే కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి ఒత్తిడికి ఇవాళ పూర్తిగా గౌరవం దక్కింది. దేశం మొత్తం మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫలితాలు ప్రతిష్టనే పెంచాయి అన్నటువంటి ఉద్వేగం ఒకటి, ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డటువంటి ఒక సానుకూలమైనటువంటి మనసు ఒకటి, ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. వాట్ డూ యు సే? తప్పకుండా సార్, మీరు అన్నట్టుగా వాస్తవం ఈ మాట మాత్రం. ఎందుకంటే 13వ తారీఖున ఎలక్షన్ జరిగిన తర్వాత అప్పుడే అంచనాలు మించిపోయాయి. దాని తర్వాత 4వ తారీఖు కౌంటింగ్ రోజు, ఆ రోజు కూడా వచ్చినటువంటి ఫలితాలు ఒక ఆనందాన్ని రాష్ట్ర ప్రజలకు, లేదంటే అందరికీ ఇస్తే, ఇవాళ ప్రమాణ స్వీకారం లక్షలాది కోట్లాది మందికి కూడా ఒక భరోసా ఇచ్చింది, ఒక బాధ్యత ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మన కష్టాలు తీరబోతున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది. అదే స్థాయిలోనే గత 5 సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందులు, రకరకాల గోపీనాథ్, మరొక విషయం కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి రాజకీయమైనటువంటి దాడులు విపరీతంగా జరిగాయి. ఆ దాడులు జరిగిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే చాలామంది ఆనంద బాష్పాలతోటి
మామూలుగా లేరు. ఉద్వేగంతో కూడినటువంటి భావోద్వేగం బాగా కనపడింది చాలా ప్రాంతాల్లో అందుతున్న సమాచారాన్ని బట్టి. అలాగే మీరు అక్కడ బిగ్ స్క్రీన్ దగ్గర నిలబడి చూసినటువంటి వాస్తవాలు, దృశ్యాలు ఎలా ఉన్నాయి? ప్రజల్లో ఒక ఆనందం అనేది సహజం, బట్ దాంతోపాటు ఒక ఉద్వేగం రావటం. ఆయన చంద్రబాబు నాయుడు నేను అనగానే మామూలుగా లేదు రెస్పాన్స్. am I right? I want to check it out with you. ఎస్ సార్, ఎస్, మీరు అన్నట్టు వాస్తవం సార్. అంటే అందరూ కూడా అంటే మనం జిల్లా వ్యాప్తంగా అంటే చాలా ప్రాంతాల్లో మనం చూసాం. జిల్లా వ్యాప్తంగా బిగ్ స్క్రీన్స్ కావచ్చు, వాళ్ళ స్థాయిలో టీ షాప్స్, లేదంటే హోటల్స్, లేదంటే ఏ ప్రాంతంలో ఏది ప్రమాణ స్వీకారానికి సంబంధించిన టీవీ కనపడినా, బిగ్ స్క్రీన్ కనపడినా, అక్కడ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అందరూ కూడా అనుకోండి, రైతులు కావచ్చు, లేదంటే స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఎవరైనా సరే రోడ్లపైన వెళ్ళే వాళ్ళు కూడా వాహనాలు ఆపి ఆ మధుర క్షణంలో ఏదైతే 11:27 నుంచి లేదంటే 11:30 ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు అప్పగించుకొని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి విధానం. అదే సందర్భంలో చంద్రబాబు గారు అక్కడ సంతకం అంటే చదివే సమయంలో కావచ్చు, అక్కడ సంతకం పెట్టేటప్పుడు కావచ్చు, ఆయన కళ్ళల్లో తిరిగినటువంటి నీళ్లు, ఇవన్నీ కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు విషయంలోనే ఎందుకని చెప్తున్నానంటే, ప్రజలు ఏ విధంగా అంటే గత జరిగినటువంటి పరిణామాలు, ఆయన తర్వాత కేసులు, ఆయన జైల్లో వేయడం, ఇవన్నీ కూడా అంటే అప్పటికే ఫిక్స్ అయినటువంటి చాలా ఆందోళన, ఆవేదన, ఇన్ని సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రానికి, ఇన్ని సంవత్సరాల పాటు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఒక వ్యక్తిని ఎత్తి జైల్లో వేసి ఇబ్బందులు పెట్టారని ఒకటి కసి, దాని తర్వాత భువనేశ్వర్ గారి పైన జరిగినటువంటి దాడులు, అంటే రకరకాల దాడులు కావచ్చు, మాటల దాడులు కావచ్చు, లేదంటే ఇట్లా అన్ని విషయాల్లో కూడా ప్రజలు ఒక ఫిక్స్ అయ్యారు. అందువలన ఇవాళ కోసం ఎదురు చూశారు. చాలా హ్యాపీ మూడ్లో వాళ్ళు సంతోషంగా బిగ్ స్క్రీన్ల వద్ద మనం చాలామందితో కూడా మాట్లాడించాం. బీఆర్కే న్యూస్తో మనం చాలామందితో కూడా మాట్లాడించాం. ఉద్యోగులు, ప్రధానంగా ఉద్యోగులు కూడా వాళ్ళు చెప్పలేనటువంటి ఆనందంతో అంటే వాళ్ళ విధులను కూడా పక్కన పెట్టి ఆ గంట సేపు నేరుగా వచ్చి బిగ్ స్క్రీన్ల కాడ కానీ ఇలాంటి వాళ్ళ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారాన్ని దగ్గరుండి చూడడం, వాళ్ళకి ఆనందం కలగడం నిజంగా అది మాటలతో చెప్పలేని విషయం మనం చెప్పుకోవచ్చు. చాలామంది కూడా మనతో బీఆర్కే న్యూస్తో మాట్లాడారు, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు ఇదే ఉద్యోగులు ఏ విధంగా పనిచేశారు, వాళ్ళకు ఉన్నటువంటి భరోసా ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి, జాబ్ చేయాలన్నా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇట్లా స్వచ్ఛందంగా వచ్చినట్టు వాళ్ళు కూడా మనతో మాట్లాడారు. ఇట్లా చాలా హ్యాపీగా అందరూ కూడా మాట్లాడారు. అయితే ఒకటి మాత్రం మనం చెప్పచ్చు సార్, రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక అంటే గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు గారు పదవీ బాధ్యతలు చేపట్టినా, ప్రమాణ స్వీకారం చేసినా ఆ 3 సార్లు చేసిన దానికన్నా విభిన్నంగా ఈసారి 4వసారి జరిగినటువంటి విధానము, ప్రజలు స్వీకరించిన విధానం కావచ్చు, లేదంటే దాన్ని హక్కును చేర్చుకున్న విధానాన్ని మనం ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం చాలా స్పష్టంగా గోపీనాథ్, ఒకసారి అనంతపురం మన కొలీగ్ని ఆయన్ని కూడా పలకరిద్దాం. రవిచంద్ర ఉన్నారు. ఎస్ రవిచంద్ర, ఇప్పుడు గోపితో నేను సంభాషించింది మీరు విన్నారు. అలాగే మీరు కూడా మీరు జిల్లాకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో అబ్జర్వ్ చేసినటువంటి విషయాల్లో ద జుబ్లియంట్ మూడ్ విచ్ వీ హ్యావ్ సీన్, విచ్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆ స్వేరింగ్ సెరమనీ అప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చంద్రబాబు అలాగే మోదీ మధ్య బంధం మామూలుగా కనపడట్లా. పరస్పరం ఎంత నమ్మకంతో ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలన్నటువంటి లక్ష్యం మాత్రం నాకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అది రాజకీయ ప్రయోజనం కావచ్చు, లేదు వ్యక్తిగతమైనటువంటి విలువలో వచ్చినటువంటి మార్పు కావచ్చు, గతంలో చేసుకున్నటువంటి విమర్శలు కేవలం రాజకీయానికి చేసుకున్నటువంటిదే అని భావించిన, బట్ ఇవాళ మానవ సంబంధాల్లో ఉన్నటువంటి లోతైనటువంటి ఒక సంస్కృతి కనపడుతోంది. ఇప్పటి వరకు గోపీనాథ్ని అడిగాను, మీకున్నటువంటి అబ్జర్వేషన్ ఏంటి రవిచంద్ర? సార్, ఎంతో కాలంగా ఎదురు చూసిన శుభ సమయం, కోరుకున్న శుభ సందర్భం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం మహాసంకల్పమై అభివృద్ధి, సంక్షేమం అనే మాట ఈరోజు తెలుగు రాష్ట్ర నలుమూలలా ప్రతిధ్వనించిందని మనం చెప్పచ్చు. ప్రధానంగా ఈరోజు మనం అందరూ చెప్పుకుంటున్నట్లు ఒక స్వేచ్ఛ
ఈరోజు తమకు వస్తే ఎలా ఉంటుంది? అంధకారం నుంచి వెలుగులు నింపినప్పుడు, వెలుగులోకి వచ్చినప్పుడు ఆ భావోద్వేగ పరిస్థితులు, ఉద్విగ్న పరిస్థితులు, ఉత్తేజభరితమైనప్పుడు దాన్ని మాటల్లో వర్ణించలేం. అందుకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అనే ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఈరోజు ఆ కార్యక్రమాన్ని వారు తిలకించినప్పుడు చాలామంది ప్రధానంగా మహిళల్లో ఆనంద బాష్పాలు కార్చారు. మనసుల్లోని మాటను మనం మాటల్లో వర్ణించలేం. అలా తమ మనసుల్లోని ఆ భావోద్వేగాలను, ఆ ఉత్తేజాన్ని, ఆ సంతోషాన్ని వారు తిలకించినప్పుడు మనకి వారి కళ్ళల్లోని ఆనందం ఎంతగానో అది చెప్పలేని విధంగా కనిపిస్తోంది. కారణం 5 ఏళ్ల పాటు ఏదైతే తమ మీద కొనసాగిన నిర్బంధం, దాడులు, భయం ఇవన్నీ పోయినప్పుడు, స్వేచ్ఛలో విహరించినప్పుడు ఒక మనిషి ఏ విధంగా సంతోషపడతారో అలాంటి పరిస్థితే కనిపించింది. అంతకంటే ముందు మీరు చెప్పినట్లు ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఏదైతే కనుమరుగవుతున్నాయని చెప్తున్న మానవతా విలువల్ని మరొక్కసారి తట్టి లేపే విధంగా ఈరోజు దేశాధినేతలు, జాతీయ నేతలు అందరూ కూడా కుటుంబ సభ్యుల పట్ల కానీ, పెద్దల పట్ల కానీ ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి అనే సన్నివేశాలని మనం స్పష్టంగా చూడడం జరిగింది. అందువల్లనే ఏదైనా పెద్దలు కింది వారి పట్ల తమ ఒక మంచి మార్గంలో నడుస్తూ వారిని క్రమశిక్షణ చూపినప్పుడే, ఆ మార్గంలో నడిపించినప్పుడే విలువలు అనేటివి పెరుగుతాయి. ఆ గౌరవాన్ని, ఆ విలువలని పెంచే క్రమంలోనే ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రావడం, హోంశాఖ మంత్రి రావడం, అనేక మంది విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్నంతా కూడా దగ్గరుండి సంతోషంగా పంచుకోవడం అన్నది ఈరోజు విలువలను పెంచే, ఏదైతే రాష్ట్రంలో జరగబోయే రేపు అభివృద్ధి, సంక్షేమం, భావితరాల భవిష్యత్తు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఆ మాటల్లో చూశారు. అదే ఒక వారికి బలమైంది, భరోసా అయింది. అదంతా కూడా ఈరోజు ఆ ప్రజల కళ్ళల్లోని ఆనందం కానీ, వారి మనసుల్లోని ఆనందం కానీ, వారి మాటల్లోని ఆనందంగా కూడా మనకి కనిపించింది. అది అనంతపురం జిల్లాలో దాదాపు జిల్లా అధికార యంత్రాంగం దాదాపు 100 చోట్ల ఈ ప్రత్యేకంగా ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. ఎస్ రవిచంద్ర, మరొక విషయం కూడా ఉంది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ మీద కనీస మాత్రం సానుకూల వాతావరణం లేదు, భావన కూడా లేదు. అలాగే ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ అసలు ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదేమో అన్నట్టు ఆలోచన చేసిన దశ ఉన్నది. కారణం స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రవర్తన తీరు. 3-4 భారతీయ జనతా పార్టీ యొక్క పరువు ప్రతిష్టను గంగలో కాదు బురద గుంటలో కలిపేసినట్టుగా ప్రవర్తించారు. దాని ఫలితం బహుశా బీజేపీ కనపడదేమో ఆంధ్రప్రదేశ్లో అనుకున్నారు. కానీ బీజేపీ కనపడడం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించబోతుంది అన్నది వాస్తవంగా మారింది ఇవాళ. ఏమంటారు రవి? ఖచ్చితంగా సార్, అది కనిపించింది. అంతే ఎందుకు ఈరోజు ఏదేదో అమరావతి ఈ రాష్ట్రానికి ఏదైతే రాజధాని లేదు అని ఇంతకాలం చెప్పుకుంటున్నాం మనం, ఒక్కసారిగా ఈ దేశానికి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ప్రధానమంత్రి నుంచి మంత్రుల వరకు కూడా అందరూ కూడా ఒకే వేదిక మీదకి చేరి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల కానీ, అమరావతి పట్ల కానీ, తెలుగు ప్రజల పట్ల కానీ ఏ విధంగా ముందు చూపుతో ముందడుగు వేయబోతోంది, ఏ విధంగా భరోసాను ఇవ్వబోతోంది, రేపు భవిష్యత్తులో ఎంత అండగా నిలవబోతోంది అనేది స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. ఏదైనా కూడా చెప్పడం కంటే కూడా మనకి ఒక వేదిక మీద వారు చూపే ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, అనురాగం కానీ వీటి వల్లనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. గతానికి భిన్నమైన పరిస్థితులు ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఏదైతే కేంద్రానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కానీ, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేతల పట్ల కానీ చూపిన ఆ ఆప్యాయత, అనురాగాలను, ఆ కలుపుగోలు తరాన్ని కూడా మనం చూడడం జరిగింది. ఇది మనం ఖచ్చితంగా ఈ ప్రజలంతా కోరుకుంటున్నది. అంటే వర్గ వైషమ్యాలు కాకోకుండా, ప్రజల మధ్య వైషమ్యాలు కాకోకుండా అన్ని మతాలు, వర్గాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేది కనిపించింది.
ఎస్ రవి, ప్రధానంగా ప్రజలు ఆశించింది వైషమ్యం కంటే కూడా ఒక స్నేహబంధం కోరుకున్నారు. కానీ ఆ స్నేహబంధాన్ని కోరుకున్నంత మాత్రాన సాధ్యపడుతుందా? స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు దానికి తోడ్పాటు అందించాలి కదా. అందుకే బీజేపీ కొంత ప్రజలకు దూరమైన ఇవాళ బాగా దగ్గరైనటువంటి పరిస్థితి చూసాం. నెల్లూరు ప్రాంతానికి వద్దాం. అలాగే మురళి, ఇప్పటి వరకు నేను చర్చించినటువంటి అంశాల్లో ప్రజలకు మనము చేరవేయాల్సిన సమాచారం ఏంటి అనంటే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అన్నటువంటిది వాస్తవమే, దాన్ని ఎవరు కాదనట్లా. బట్ ఇవాళ చూసినటువంటి వాతావరణంలో నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక సుహృద్భావ వాతావరణం, ఒక సమస్యలకు సమాధానం, ఒక బంధానికి ఉన్నటువంటి లోతైనటువంటి విలువ, అలాగే కమిటెడ్గా ఉండేటటువంటి నాయకులు. ఇవాళ ఉదయం కూడా చెప్పా, ముగ్గురు నాయకులు సామాన్య కుటుంబం నుంచి నిలబడి కలబడి కిందబడిన పైకి లేచి రాజకీయంలో ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో వచ్చిన వాళ్ళ నేపథ్యాన్ని మనం గమనిస్తే, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుడిగా, అలాగే అనేక మంది చెప్తూ ఉన్నటువంటి ఒక విషయం, ఛాయ్ అమ్మినవాడు ఇవాళ దేశానికి ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చాడు ప్రధానమంత్రి హోదాలో. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ ప్రశ్న వేసుకుంటే సమాధానం చాలా అనూహ్యంగా ఉంటుంది. ఇది సాధ్యపడదు అని చాలా ఘంటాపదంగా చెప్తారు, కానీ ఇక్కడ అయ్యింది భారతదేశంలో. దట్ ఈస్ ద వండర్ ఆఫ్ ది డెమోక్రసీ. అలాగే మరొక విషయం, చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే, ఒక చిన్న కుగ్రామం నుంచి, చాలా సామాన్య కుటుంబం నుంచి, అలాగే చదువుకోవడానికి మైళ్ళ దూరం నడిచి వెళ్ళి ఇవాళ ఈ దేశమే కాదు ఈ ప్రపంచం మెచ్చే నాయకుడిగా ఎదగడము అనంటే, ఆర్థికపరమైనటువంటి విషయాల కంటే కూడా యాటిట్యూడ్తో కూడినటువంటి ఆలోచనలు మనిషిని ముందుకు తీసుకెళ్తాయి అని వాస్తవ రూపంగా కనపడుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఒక కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి అనంటే అది చిన్న విషయం కాదు. అలాగే రాజకీయంగా ఒక దశాబ్ది కాలం నేను ఈ పార్టీని నడిపించటం, క్యాడర్ని కాపాడుకోవటం కూడా చిన్న విషయము కాదు. బట్ మనకి సాధ్యపడుతుంది. కారణం ఏంటంటే లక్ష్యం ఉంది కాబట్టి, ఆ లక్ష్యం మనం నడిపిస్తుంది కాబట్టి. డబ్బున్నా లేకపోయినా మనిషి యాటిట్యూడే ముందుకు తీసుకెళ్తుంది అన్నటువంటి మాటలు, సందేశం నిజంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువకులు, తెలుగువాడన్న ప్రతివాడు నేర్చుకోదగినటువంటి పాఠాలు ఇవి. 100%. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దట్. అలాగే ఇప్పటి వరకు నేను రవిచంద్ర అలాగే గోపీనాథ్ తోటి కూడా సంభాషించా. ఇవాళ వేదిక మీద కనపడినటువంటి వాతావరణం, అలాగే నెల్లూరు జిల్లాలో మీరు గమనించినటువంటి స్పందన, ప్రజల ఫీలింగ్స్, చాలామంది చాలా ప్రదేశాల్లో ఆనంద బాష్పాలతోటి మనుషులు కదిలిపోయారు అన్నటువంటి ఒక వాతావరణం కనపడుతోంది. వై యామ్ ఆస్కింగ్ రిపీటెడ్లీ, మానవ సంబంధాలను మించినటువంటి గొప్ప విషయం లేదు కాబట్టి, అది నిరూపితమైనటువంటి వేదిక మనం చూసాం కాబట్టి, దాని మీదే మళ్ళీ మీ దగ్గర నుంచి కూడా అదే సమాచారం ఆశిస్తున్నా. దాని మీద మీ వివరణ. తప్పకుండా రాజేంద్ర గారు, 5 సంవత్సరాల్లో ఎన్నో చూసాం. అనేక కన్నీళ్లు, అవమానాలు, ముఖ్యంగా ఒక పార్టీ అధినేత అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టినటువంటి సందర్భం. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పడినటువంటి అనేక అవమానాలు, సోషల్ మీడియా వేదికగా అప్పటి అధికార పార్టీ చేసినటువంటి అనేక అరాచకాలు, ఆరోపణలు, వీటన్నింటినీ కూడా సహించి ఇవాళ తాజాగా ప్రభుత్వానికి పెద్దపీట వేస్తూ ఎవరైతే ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వ స్పందన 164 సీట్లు, వీటిలో ఇవాళ అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఆ భావోద్వేగ క్షణమైతే చెప్పలేనిదని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక మంది కళ్ళల్లో కూడా నేను ప్రధానంగా చూశాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇటు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో ఉద్విగ్నంగా మారారు. అనేక మంది కూడా కళ్ళల్లో తెలియనటువంటి ఫీలింగ్తో కన్నీళ్లు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది.
అంటే 5 ఏళ్లలో అనేక అరాచకాలు, అనేక విధాలుగా అవమానాలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కళ్ళీళ్లు పెట్టుకొని చిన్నపిల్లవాడిలా ఏడ్చినటువంటి సందర్భాలు అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకున్నటువంటి అటు కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, వీరంతా కూడా ఒక్కసారిగా ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితి ఇవాళ కల్లారా చూసినటువంటి పరిస్థితి కూడా నేను చూశాను. ఎందుకంటే సరిగ్గా 11 గంటల నుంచి ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి లైవ్ స్ట్రీమింగ్ని వేల మంది, లక్షల మంది, ఈ రాష్ట్రంలో కోట్ల మంది కూడా వీక్షించినటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా చంద్రబాబు నాయుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు అని నేను అని చెప్పినటువంటి ఉద్విగ్నభరితమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత భావోద్వేగానికైతే గురయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒక 70 సంవత్సరాల విజనరీ, ఏదైతే 2020 విజనరీ కావచ్చు, అదేవిధంగా 70 సంవత్సరాల ఒక వ్యక్తిని కేవలం కేసులు అనే కొన్ని కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు నెలల రోజులు పెట్టినటువంటి సందర్భంలో ప్రజలంతా కూడా భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా అనేక చోట్ల అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. వీరందరినీ కూడా ఆయన సతీమణి భువనేశ్వరి అది పనిగా వెళ్ళి ప్రతి జిల్లాకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలుసుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ప్రజలకి ఇంకా గుర్తు తెస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలని, కార్యకర్తల్ని భారీ ఎత్తున సోషల్ మీడియా వేదికగా చెప్పలేనటువంటి భాషలతో దుర్భాషలాడినటువంటి పరిస్థితులను కూడా ప్రత్యక్షంగా చూసాం. తాజాగా కూడా ఏదైతే రాష్ట్రంలోని అంటే సమాజానికి పనికొచ్చేటటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయాలని ఇటు అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళుగా తీసుకెళ్లాల్సినటువంటి అనేక మంది నేతలు కూడా బూతు పురాణాలు మాట్లాడుతూ అసలు మామూలుగా అయితే ఒక సోషల్ మీడియా ద్వారానో లేకపోతే బహిరంగంగా మాట్లాడేటటువంటి సందర్భంలో ఎవరైనా సరే మానవతా విలువలు కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా బూతులు సంభాషించే పరిస్థితి ఉండదు. అలాంటిది మంత్రుల హోదాలో ఖచ్చితంగా కూడా ఒక మంత్రుల హోదాలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు మాట్లాడినటువంటి తీరు, మహిళల పట్ల ప్రవర్తించినటువంటి తీరు, ఇవన్నీ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ 5 ఏళ్ల పాలనలో గడిచింది. ఇవన్నిటికీ కూడా చరమగీతం పాడుతూ ఇవాళ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా కూటమికి 164 సీట్లని ఇస్తూ ప్రజలు ఒక వినూత్న తీర్పుకైతే శ్రీకారం చుట్టారు. మురళి, మనందరికీ ఒక సుదీర్ఘ ప్రయాణం చంద్రబాబు నాయుడు గారితో ఉన్నది. ఆల్మోస్ట్ 30 years పైగా ఆయనతో మనకి ఒక అనుబంధం, ఒక ప్రయాణం ఉన్నది. మనం ఆయన్ని దగ్గరగా చూసినటువంటి పర్యవేక్షణలో ఆయనలో సహజంగా ఎమోషన్స్ తక్కువగా ఉంటాయని నమ్మేవాళ్ళం. లోతైన వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టరు అంత తొందరగా. ఇంట్లో మరణం సంభవించినా కూడా కొంచెం స్థిమితంగా ఉంటారు. ఇదేంటి ఇలా ఉంటారు అని కొంతమంది ఆశ్చర్యపోతుంటారు. బట్ సుదీర్ఘకాలం అలా శిలా విగ్రహంలా మనసును పెట్టుకొని గట్టిగా ప్రజానాయకుడిగా నిలబడినటువంటి ఆ నాయకుడే అసెంబ్లీలో జరిగినటువంటి అవమానానికి ఆపుకోలేనటువంటి దుఃఖం, గుండె బద్దలై ఉంటుంది కదా. అడ్డంగా నరకాల్సిన వాడిని మనము వదిలేసి వస్తే వచ్చే అసంతృప్తి, అసహనం ఎలా ఉంటుందో అది మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో తన భార్యను అవమానించినప్పుడు తనకి కలిగినటువంటి దుఃఖం ఏంటి అనంటే అది మానవ లక్షణం కాబట్టి, అది మనసున్నోడికి ఉండేటటువంటి ప్రథమ అదే అంట లక్షణం కాబట్టి నాకు మరో ఆలోచన లేదు. ఎందుకు కన్నీళ్ళు వస్తాయనంటే మనుషుల మధ్య ఉన్న బంధాలలో ఉండే లోతైనటువంటి ఆ సున్నితత్వం తెలిసిన వాడికి కన్నీళ్ళు వస్తాయి. సో అదే కారణం. మొత్తం మీద ఐ వుడ్ లైక్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్. ఈ మొత్తం కార్యక్రమంలో విభిన్నమైనటువంటి వాతావరణం సృష్టించిన ఆయన ప్రధానమంత్రి. అందరినీ దగ్గరికి తీసుకోవటం, అందరినీ చాలా హత్తుకొని ఒక ధైర్యాన్ని నింపి ఈ రాష్ట్రానికి ఒక గొప్ప సందేశం ఇచ్చినటువంటి నాయకుడిగా ఇవాళ ప్రధానమంత్రి ప్రవర్తన మహాద్భుతంగా అనిపిస్తోంది, ఒక నమ్మకాన్ని పెంచుతోంది. ఏమంటావు మురళి? తప్పకుండా సార్. ఆంధ్రప్రదేశ్ ఒంటి చేతులతో మొండి చేతులతో విడిపోయినటువంటి సందర్భం 2014.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా హాజరైనటువంటి క్షణంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి అందరూ ఊహించారు. అదే స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. అయితే 2019 తర్వాత అన్నీ కూడా చివరాఖరకు మిగిలిపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్కు ఎవర్రా అని అనుకుంటున్నటువంటి సందర్భంలో 3 చేతులు కలిశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, 3 చేతులు కలిశాయి. ఇవాళ జరిగినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొహంలో ఆనందం వెల్లివిరిసినటువంటి సందర్భం. ఆయన ప్రవర్తించినటువంటి తీరు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, వీరందరితో కూడా ప్రధానంగా మాట్లాడుతూ అదే సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని ఇద్దరిని కూడా కలుపుకొని 2 చేతులు పైకెత్తి ఆయన ఇచ్చినటువంటి ఏదైతే అభివాదం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలని ఎంతో ఆశ్చర్యచకితులను చేసే. ఖచ్చితంగా వీరి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి అభివృద్ధి దిశలో పూర్తిగా ముందుకు వెళ్తుందని చెప్పి ప్రజలైతే ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ చూసినటువంటి ప్రతి సన్నివేశంలో కూడా ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం, ముఖ్యంగా చెరగని చిరునవ్వుతో ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రతి ఒక్కరిని పలకరించినటువంటి తీరు కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటు సోషల్ మీడియా వేదికగా టీవీల ద్వారా చూసినటువంటి యావత్ ఆంధ్ర ప్రజానికానికైతే ఒక పెద్ద ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయేటటువంటి 5 ఏళ్లలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని, అంటే దాదాపు 5 ఏళ్ల కాలం పాటు అభివృద్ధి అంటే ఏంటనేది మర్చిపోయినటువంటి ప్రజలకి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి, యువతకు పెద్దపీట వేస్తారు. ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నటువంటి యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి, వచ్చేటటువంటి పరిశ్రమల్లో మాకంతా కూడా ఉద్యోగాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే యువత అంతా కూడా ఆనందం సంబరంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఏదైనా 3 చేతులు కలిసే ఈ 3 చేతులు కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిగా ఏర్పడ్డటువంటి ఈ 3 అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన కొలీగ్ అక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్ నరసింహులు. గుడ్ ఈవినింగ్ నరసింహులు. గుడ్ ఈవినింగ్ సార్. వాట్ ద అప్డేట్? ఉత్తరాంధ్ర ఉద్ధారకులు చాలామంది ఉన్నారు మీ ప్రాంతంలో. వాళ్ళ పేర్లు చెప్పనా? ఒకరు తమ్మినేని, మరొకరు ధర్మాన, మరొకరు బొత్స సత్యనారాయణ. ఒక పేరు చెప్పాలనిపిస్తోంది, అనకొండ, అంటే మింగేసి. సార్ ఇదంతా ఉత్తరాంధ్రలో ఒక క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు వీళ్ళంతా ఒకప్పుడు. ఇదంతా ఒక ఒంటి చేత్తో తన గెలుపును కూడా శాసించే దిశగా తీసుకెళ్లి జిల్లాను ఒకవైపు తీర్చిదిద్దేగా నరసింహులు మీకు కారణం చెప్పనా? ఒంటి చేత్తో గెలిచినటువంటి రోజులు పోయాయి. 2 చేతులు ఎత్తి నమస్కరించినా సరే కనీసం గౌరవం ఇచ్చే పరిస్థితి వాళ్ళు మిగుల్చుకోలే. రెండోది, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు సమస్యాత్మకమైన విషయాల జోలికి వెళ్ళరు. సామరస్యంగా ఉండేటటువంటి వాటిని మాత్రమే సానుకూలంగా ఆలోచిస్తుంటారు. ఒక సెంటిమెంట్తో ఉంటారు, ఒక గౌరవంతో ప్రవర్తిస్తారు. కానీ ఆ గౌరవాలు కాపాడుకోలే వాళ్ళు. వాళ్ళ చరిత్ర మనం ఒక్కసారి చూస్తే నరసింహులు గారు, మనం అందరం దృష్టి పెట్టాల్సింది విశాఖ చుట్టుపక్కల విజయనగరం, శ్రీకాకుళం, వీటన్నిటికీ సంబంధించి భూ దోపిడీదారులు ఉన్నారు. ఎవరున్నారు అనంటే విశాఖను మింగేసినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, ధర్మాన ప్రసాదరావు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ టు డిక్లేర్ దట్. ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు స్వాతంత్ర సమరయోధుల పేరుతో 100 ఎకరాలు అక్కడ దోచినటువంటి పరిస్థితి ఆన్ రికార్డ్ ఉంది. దాన్ని బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మనం. ప్రభుత్వం చేసినా చేయకపోయినా దోచేసినటువంటి నాయకులని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అన్నది మన వేదికగా మనందరం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఇది. ఎనీహో, నేను కొంచెం అక్కడ జరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి అన్యాయం మీద కాస్త వేదనతో మాట్లాడుతున్నా. రాజేంద్ర సార్తో మాట్లాడుతున్నాం. సో నరసింహ గారు, ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో
ఇప్పటి వరకు మన కొలీగ్స్ చెప్పినటువంటి అనేక ఎమోషన్స్ చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఒక సత్యాన్ని కూడా గుర్తు చేశారు. ఏంటి ఆ సత్యం అంటే, ఒక సుహృద్భావ వాతావరణం. ఈ దేశాన్ని పాలించేది ప్రధానమంత్రి అయినా సరే, ఈ దేశ భవిష్యత్తును నిర్మించడంలో కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేటటువంటి నాయకుల పాత్ర ఖచ్చితంగా ఉండబోతుంది అన్నది చాలా స్పష్టంగా ఇవాళ వేదిక మీద కనపడింది. మొత్తం కేంద్ర నాయకులు అమిత్ షా, అలాగే ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి కూడా ఇద్దరు వెళ్ళని సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ను ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ప్రజల నమ్మకాన్ని పెంచుకునేటటువంటి ఒక దృక్పథంతో ఇవాళ పాజిటివ్గా ముందుకొచ్చి ధైర్యాన్ని నింపిన వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత మీ ప్రాంతవాసుల మనోభావాలు ఎలా ఉన్నాయి? ఏదైతే ఈరోజు చూసుకున్న సంఘటన అయితే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్తో పాటు ఇతర ఏదైతే వేదిక పైన ఉండే వారందరినీ చూస్తూ అయితే చాలా వారందరినీ ఆప్యాయతగా పలకరించకపోతే రానున్న 5 సంవత్సరాలకు కూడా ఇటు ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేయగలగా ఉంటుంది. ఉత్తరాంధ్రకు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పథకాలతో పాటు మనకు కావలసినవన్నీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఆయన ఆప్యాయత మన పైన చాలా ఉంది. ఆయన ఆప్యాయతతో కూడిన ఇంత పలకరింపు చూసుకుంటే రేపు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ నేతలు తప్పకుండా తమకు కావాల్సినవి సాధించుకుంటారో అని ఒక ఆప్యాయత అయితే ఉంటుంది. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో ఒక పక్క తమకు మంత్రి పదవులు రాలేదని ఒక కొందరు నిరాశ చెందినప్పటికీ అభిమానులు, కానీ ఏదైతే అక్కడ వేదిక పైన చూసిన ఘటన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఏదో చంద్రబాబు నాయుడు ఆలింగనం చేసుకుంటూ నేనున్నాను అన్నట్టుగా భరోసా ఇస్తూ చెయ్యి తట్టి ఇచ్చేస్తూ తనకు నేనున్నాను, నువ్వు ఎటువంటి అధైర్యపడకుండా పాలించు, నేనున్నానని అది ఒక దృక్పథ భావనగా ఆయన ఆప్యాయతతో పలకరించడం అయితే అందరినీ కూడా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ ఒక్కరిని కూడా మరో మాట ఆడకుండా రానున్న 5 రోజులు కూడా మనకు మంచి రోజులు వస్తాయి, మనకు మంచి రానున్నది మనకు కావలసినవన్నీ సాధించుకోగలం అనే ఒక దృక్పథం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది, ఏర్పడింది సార్. ఈఎస్ నరసింహులు ముఖ్యమంత్రి వస్తే జనాల్లో ఒక భావన ఉండేది, చాలా స్పష్టంగా ఉండేది. ఏంటది? చెట్లు నరుకుతారు, పరదాలు కట్టుకుంటారు, జనాలు కదలకూడదు, మెదలకూడదు, రోడ్ల మీదకి రాకూడదు, అలాగే దుకాణాలన్నీ బంద్ చేయాలి. ఇలాంటి వాతావరణం, కర్ఫ్యూ వాతావరణం కనపడేది. కేవలం డబ్బులు ఇచ్చి తీసుకురాబడినటువంటి కొంతమంది కూలీలు అనొచ్చు పాపం వాళ్ళని. 500, 300, 1000 ఏదో ఒకటి వాళ్ళని మెప్పించుకొని డబ్బిచ్చి రప్పించుకొని ఏదో కార్యక్రమం నిర్వహించేవాళ్ళు. కానీ పాపం వాళ్ళు కూడా ఈ ఉపన్యాసాలు ఇవి వినే ఓపిక ఉండదు, వెళ్ళిపోయేవాళ్ళు. ఈ వాతావరణం చూసిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి వస్తున్నాడు అని అంటే ఆ ప్రాంతానికి ఏదో అభివృద్ధి జరగబోతుంది అన్నటువంటి నమ్మకం పెరిగే అవకాశం ఉన్నది. ఎనీహౌ, చివరిగా దీన్ని క్లోజ్ చేయబోయే ముందు ఒక విషయం మాట్లాడతాను. కళా వెంకట్రావు గారు ఆయన మంత్రి పదవులు నిర్వహించారు, అలాగే పార్టీ పదవులకు కూడా రాణించారు. ఎట్ ద సేమ్ టైం సాఫ్ట్ మ్యాన్గా, ఒక సంస్కారవంతుడుగా ఆయనకు మంచి పేరుంది. కానీ ఇవాళ ఆయన మంత్రి పదవి రాలేదు అని కొంతమంది కార్యకర్తలు బాధపడుతున్నారు. ఆయన బాధపడరు, ఐ నో దట్. రీజన్ ఏంటంటే ఆయన కొంత త్యాగం చేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకుడు. ఆయన గెలిచింది ఎవరి మీద? బొత్స సత్యనారాయణ మీద. ఆ గెలుపు సామాన్యమైంది కాదు, కానీ ఆ గెలుపు ఎవరి కోసం? ప్రజల కోసం చేశారు కాబట్టి ఆయన సంతృప్తిగానే ఉంటారు. ఇక మరొకటి, అయ్యన్న పాత్రుడికి పదవి మీద కంటే కూడా ఈ ప్రజలకు జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నించే ప్రభుత్వం రావాలి, అది మనదే కావాలి, అది మనమే ఉండాలి అన్నటువంటి ఒక విశాల భావంతో ఆయన ప్రవర్తించారు. ఆయనలో కూడా అసంతృప్తి ఉండాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా. కారణం అలా ఆల్రెడీ మంత్రులుగా అనేకమైనటువంటి శాఖలు నిర్వహించారు. ఇక మూడో విషయానికి వస్తే, అఫ్కోర్స్ మీకు కొంచెం దూరమైన రాజమండ్రికి సంబంధించినటువంటి నాయకుడు బుచ్చయ్య చౌదరి, ఆయన ఈ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీని పసిపిల్లలా సాకినవాడు, నిలబడ్డవాడు, చివరి వరకు పోరాడినవాడు, కేసులు పడ్డా వెనక్కి తగ్గనివాడు. కానీ ఆయనకి మాత్రం మంత్రి పదవి రాలేదు అన్నటువంటి అసంతృప్తి అయితే ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ యు సే? ఆయన కూడా త్యాగం చేయాల్సిందేనా?
సరే ఏదైతే చూసుకోవచ్చు సార్, ఏదైతే ఇప్పటికి కూడా అది సీనియర్లకి ఒక ప్రాతిపదికన ఇస్తారు. ఏదో తామకు గడిచిన 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండి ఎన్నో ఆటుపోట్లకు ఓడ్చాము, మాకు తమకు ఇస్తే దానిపైన కొంత మాకు సంతృప్తిగా ఉండేదనే ఒక వాళ్ళు అసంతృప్తి వారి వర్గంలో కూడా ఏదైతే తమ నేతకు వస్తుంది. ఎన్నో సందర్భాలు కిమిడి కళా వెంకట్రావు కావనండి, అయ్యన్న పాత్రుడు కావనండి, బుచ్చే చౌదరి గారు, ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం అరాచకాల్లో వీరందరికీ కూడా గొప్ప టార్చర్ పెట్టి పోలీసులు నిర్బంధించి గంటల కొలది 24 గంటల నిర్బంధంలో ఉంచి వారిని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి, అక్రమ అరెస్టులు చేసి వీరందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి నేతలకు కూడా తమకు సీనియర్ కోటాలో కంపల్సరీ తమకు చోటు దక్కుతూ మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. తమకు చోటు దక్కిస్తే మరింత సేవలు అందించగలం. ఏదైతే చివరి క్షారం ఇది వారంతా కూడా ఏంటంటే చివరి ఇదిలో ఉండి సీనియర్లు మేమందరం మరింత సేవ చేసి మాకు చేసింది న్యాయం, మమ్మల్ని అక్రమ అరెస్టులు చేశారు, మాకు న్యాయం చేసుకునే విధంగా మేము తెచ్చి చూపిస్తాము అని అనుకున్నందుకు తమ మంత్రివర్గంలో చోటు కోసం ఆశించారు. అయినప్పటికీ లేకపోయినా ఆయన అనుచరులు అయితే తీవ్రంగా ఇదే ఆలోచనతో ఉంటున్న పరిస్థితి ఉంది. తమ నేతకు ఇస్తే ఇంకా మరి కొద్దిగా తమ ఉన్నత చేసి తమకు మీద అక్రమ అరెస్టుల కారణాలు కూడా చూపించేవాళ్ళం అనే ఒక ఆశపడి ఆ విధంగా నిరాశతో ఉన్న పరిస్థితి అయితే నెలకొంది సార్. ఓకే నరసింహులు, జనరల్గా క్యాడర్కి మా నాయకుడు మంత్రి అయితే బాగుండు అని చాలామంది అనుకుంటారు. అది సాధ్యపడినటువంటి విషయం కూడా అని గ్రహించే పరిస్థితి తీసుకురావాలి. ముఖ్యంగా నాయకులు వివరించాలి. అట్ ద సేమ్ టైం మంత్రి పదవి గెలిచిన ప్రతివాడి హక్కు కాబోదు కూడా. అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయవలసింది కేవలం మీ బాధ్యత, కేవలం మీరు ఇచ్చినటువంటి మాట. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు మంత్రి అవుతారా కాదా అన్నది ప్రజలకు అవసరం లే. అలాగే అవకాశం ఇవ్వాలా లేదా అన్నటువంటిది పరిస్థితులను బట్టి మీ నాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయం. ఎవరు మంత్రి అయినా ఎవరు ఎమ్మెల్యేగా మిగిలిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. బట్ ఒకే ఒక విషయం, 164 మంది అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం, మీ నాయకుడు చెప్తున్నట్టుగా మనం ప్రజాసేవకు మాత్రమే వచ్చాం, ప్రజల మీద ఆధిపత్యం కోసం కాదు. మనము సేవకులు మాత్రమే, వాళ్ళ మీద అధికారం చెలాయించేటటువంటి పరిస్థితి లేదు. అలాగే టీములో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆట ఆడొచ్చు, గెలవచ్చు, నిలబడొచ్చు. బట్ అందరూ టీము సభ్యులే అని భావించాల్సిన పరిస్థితి. అభ్యర్థులందరూ గెలిచిన వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం మనకి మంత్రి పదవి వచ్చిందా లేదా అనేది కాదు. ఇవాళ మీరు అనుకున్నటువంటి ఒక విధ్వంస పాలనకు ముగింపు పలికారా లేదా, ఆ పలికిన దాంట్లో ప్రధాన పాత్ర మీరు వహించారా లేదా అన్నటువంటిది మీకు మీరే చెక్ చేసుకుంటే మీరు గర్వంతో కాలరెగరేసుకొని మంత్రి పదవి వచ్చినా రాకపోయినా జన జీవితంలో మీరే హీరోలుగా మిగిలేటటువంటి పరిస్థితి ఉంటుంది. కారణం మీ నాయకుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రజా సంక్షేమం కోసం మీతో కలిసి నడవాలన్నటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత అద్భుతమైనటువంటి ప్రగతి మీద దృష్టి పెట్టాలి. అదే కోరుకుంటున్నాం. ముగిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రాజేంద్ర.